జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదేంటి జహాపన నాకు కాల్ చేస్తున్నారు? చెప్పండి జహాపన. ప్రియా, ఎక్కడున్నావు? నేను బయటన్నాను జహాపన. ఇంటికే వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నావు? ఎందుకలా అడుగుతున్నారు? ప్రియా, ప్లీజ్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి. ఎక్కడున్నావో చెప్పు. నేను అల్కాపురిలో ఉన్నాను జహాపన. సూపర్ మార్కెట్ ఉంది కదా, ఆ లైన్లో. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. అలాగే జహాపన. జహాపన ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలంటున్నారు? ఏమై ఉంటుంది? జహాపన ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా కలవాలని చెప్పారు? అసలేం జరుగుంటుంది? హాయ్ జహాపన, ఎలా ఉన్నారు? అస్సలు బాలేను ప్రియా. చాలా దారుణంగా ఉంది నా సిచ్యువేషన్. ఏమైంది జహాపన? చెప్తాను ప్రియా, కానీ నేను అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు దాచకుండా సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టి నా లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు జహాపన. దేని గురించి నాతో మాట్లాడాలన్నారు? రాధిక గురించి. అక్క గురించా? అవును. నేను చెప్పేది వింటే నీకు కంగారు కలుగుతుంది, కానీ తప్పదు. నేను నీతో షేర్ చేసుకోవాల్సిందే. జహాపన, మీరిలా మాట్లాడుతుంటేనే నాకు చాలా భయంగా ఉంది. వింటే మీ అక్క మీద నీకు అసహ్యం పుడుతుంది. ఏం మాట్లాడుతున్నారు జహాపన? మా అక్క మీద నాకు అసహ్యం కలగడం ఏంటి? అది జరగదు. అలాంటి పని మా అక్క చేయదు. చేసింది ప్రియా. రాధిక నాతో కాపురం చేస్తూ చాటుగా ఇంకొకరితో ప్రేమ ప్రయాణం చేస్తుంది. బావగారు, మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. రాధిక నా భార్య ప్రియా. నేను తన గురించి ఇలా మాట్లాడుతున్నాను అంటే అర్థం చేసుకో. నేనెంత నరకం అనుభవించుంటే నీ దాకా వచ్చుంటాను. రాధిక నన్ను మోసం చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.